హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. డిప్రిసియేషన్ని చాలా నిదానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా అర్థం అవ్వడం కష్టం. కాబట్టి కొద్దిగా విడమరిచి చెప్తున్నాను. తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా కొద్దిగా లెంగ్తీ అవుతుంది, కానీ తప్పదు. మీకు ఎలాగైనా 5 మార్క్స్ రావాలి కాబట్టి ఒక్కసారి అర్థమైతే చాలు, ఇంకా మొత్తం మీరే ఎక్సలెంట్గా చేసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. నిన్న మనం ఫస్ట్ పార్ట్ డిప్రిసియేషన్లో ఏం చెప్పుకున్నామంటే, మనకి ఇంటర్మీడియట్లో అసలు డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిప్రిసియేషన్లో ఎన్ని రకాల మెథడ్స్ ఉంటాయి, తర్వాత మనకి ఇంటర్మీడియట్లో వచ్చే 2 మెథడ్స్, ఒకటి స్ట్రెయిట్ లైన్ మెథడ్, రెండోది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని చెప్పి 2 మెథడ్స్ గురించి మనం చెప్పాము. అయితే ఈరోజు పార్ట్ 2లో స్ట్రెయిట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకే, ఈ మెథడ్లో మనం డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, కంపెనీలో ఏంటంటే వాళ్ళు ట్రక్కులు కొనవచ్చు, లేదా మిషనరీ కొనవచ్చు, ఏవైనా యంత్రం భాగాలు కొనవచ్చు. సో అవి పనిచేస్తున్నప్పుడు కంపల్సరిగా అవి ఏంటంటే తరిగిపోయినప్పుడు అది క్వాలిటీ కనుక తగ్గిపోతే వెంటనే వాటిని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి వాటిని అమ్మేసి మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త మిషన్లు తీసుకొస్తారు. కొత్త మిషన్లు కనుక యూజ్ చేసుకోకపోతే వాళ్ళ అవుట్పుట్ అంటే వాళ్ళు తయారు చేసే ప్రొడక్షన్ తాలూకా క్వాలిటీ పడిపోతుంది అన్నమాట. సో అందు గురించి ఏంటంటే ఈ కంపెనీలో వాళ్ళ ఇష్టం ప్రకారం స్ట్రెయిట్ లైన్ మెథడ్లో కానీ, లేదా రెండో మెథడ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కానీ, ఈ 2 మెథడ్లో ఏదో ఒక మెథడ్ని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే స్ట్రెయిట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. స్ట్రెయిట్ లైన్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే, స్ట్రెయిట్గా ఒక 10% కానీ, లేదా ఒక 5,000 కానీ ప్రతి సంవత్సరం తగ్గించాలి అనుకోవడం. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే, ఆ డెప్రిసియేషన్ అనేది 5,000, 10,000 అనేది స్టాండర్డ్గా ఫిక్స్ చేసి ఆ మిషన్ నడిచేంత వరకు, దాని యూజ్ఫుల్ లైఫ్ వరకు కూడా దాని స్టాండర్డ్గా అలాగే తగ్గిస్తారన్నమాట. అర్థమైంది కదా. సో ఇది స్ట్రెయిట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఈ స్ట్రెయిట్ లైన్ మెథడ్ గురించి మనం కొద్దిగా ఇంట్రొడక్షన్. ఈ స్ట్రెయిట్ లైన్ మెథడ్ ఏంటంటే వెరీ వెరీ పాపులర్ మెథడ్. ఓకే, ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. కన్సిస్టెన్సీ అంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుందన్నమాట. అంటే నాకు చెప్పాను కదా, అమౌంట్ ఒక రకంగా ఉండడం కానీ, పర్సంటేజ్ ఒకే రకంగా ఉండడం కానీ దీంట్లో ఉంటుంది. అది చాలా సులభంగా ఉంటుంది. దిస్ మెథడ్ ఆల్సో నోన్ యాజ్, దీనినే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్, ఈ మెథడ్లో ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్, నేను ఇందాక చెప్పాను కదా, 5,000 అయితే 5,000, 10,000 అయితే 10,000 ప్రతి సంవత్సరం అదే మొత్తాన్ని తగ్గించడం. లేదా అకార్డింగ్ టు ద ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ఒరిజినల్ కాస్ట్ ఈజ్ రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ ఈచ్ అకౌంటింగ్ పీరియడ్ ఓవర్ ద ఎక్స్పెక్టెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. లేదా 10% ఆర్ 15% ఆర్ 20%, ఏ పర్సెంట్ అయితే ఫిక్స్ చేస్తారో ఆ మిషన్ పనిచేసేంత వరకు, అంటే దాని యూజ్ఫుల్ లైఫ్ ఉన్నంత వరకు అదే పర్సంటేజ్తో డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మీకు పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్కులకి వచ్చే క్వశ్చన్, ఇది గ్యారంటీగా మీకు వస్తుంది. సో మన దీంట్లో ఏం అడుగుతాడంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయండి అంటాడు. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ ఇచ్చాను చూడండి. యాన్యువల్ డిప్రిసియేషన్ అంటే సంవత్సరానికి మన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒరిజినల్ కాస్ట్ అంటే మెషిన్ తాలూకా కాస్ట్, లెస్ అంటే మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ, దీన్నే స్క్రాప్ వాల్యూ అని కూడా అంటాం అన్నమాట. అంటే తుక్కు విలువ అంటాం, అంటే పనికిరాని విలువ. అంటే ఒక ఇనుము కానీ లేకపోతే ఏదైనా సరే దాంట్లో ఏంటంటే రస్ట్ పట్టడం, అదే తుప్పు పట్టడం, దానివల్ల ఏంటంటే దాని క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అటువంటిది ఏదైనా ఉంటే తీసివేయాలి. బై ఎక్స్పెక్టెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. మ్యానుఫ్యాక్చర్స్ ఒక లైఫ్ ఇస్తారు, 10 years, 5 years, 15 years అన్న లైఫ్ ఇస్తారు. ఆ లైఫ్ అనేది ఇక్కడ మనం వేయాలి. అర్థం ఇంకొకసారి చదువుతుంటే, యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు ఒరిజినల్ కాస్ట్ లెస్ అంటే మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. రెండోది ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి లెక్కలో అంటే పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఇవ్వడం, మనకి ఆ పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం కనుక్కోవాలి. ఈ పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఈ యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలి. యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చిన తర్వాతే మనం ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్, దట్ మీన్స్ రేట్ ఆఫ్
డిప్రిషియేషన్ కనుక్కుంటాం. ఇక్కడ ఫార్ములా చూడండి, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈక్వల్స్ టు యాన్యువల్ డిప్రిషియేషన్. ఈ యాన్యువల్ డిప్రిషియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పై ఫార్ములాలో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఒరిజినల్ కాస్ట్ ఇక్కడ ఏ ఒరిజినల్ కాస్ట్ అయితే మనం వేసామో అదే కాస్ట్ ఇక్కడ వేయాలి ఇంటూ 100. రేట్ అంటే పర్సంటేజ్ కదా, సో కంపల్సరీగా పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100కి ఎంత అంటే 100 వేయాలి. సో ఈ రకంగా ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి అది 5% 10% అనేది లెక్కన పెట్టి మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ 2 ఫార్ములాస్ బై హార్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, బై హార్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. దీని మీద ఒక చిన్న లెక్క చేద్దాం. ఇల్లుస్ట్రేషన్ 1 దీంట్లో లెక్క ఏంటంటే, an asset is purchased for 50,000, depreciation is to be provided annually according to straight line method. సో స్ట్రైట్ లైన్ మెథడ్లో ఇక్కడ మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ ఈజ్ 10 years అండ్ ద రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ 5,000. యు ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ ద అమౌంట్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఈ లెక్కలో మనకి డిప్రిసియేషన్ అంటే తెలియదు, రెండోది ఏంటంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనకు తెలియదు. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇచ్చాడు మనకి, ద అమౌంట్ ఇగోండి, ఫైండ్ ద అమౌంట్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఇవి 2 కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే కావాలి, ఇది ఒక కాస్ట్ తాలకి అసెట్ 50,000 ఇచ్చాడు. అలాగే మనకి దీని యూజ్ఫుల్ లైఫ్ అనేది ఒక 10 years ఇచ్చాడు ఇక్కడ. అలాగే దీని రెసిడ్యువల్ వాల్యూ అంటే దీని స్క్రాప్ వాల్యూ అన్నట్టు 5,000 ఇచ్చాడు. ఈ 3 ఇన్ఫర్మేషన్ చాలు. సో దీని ప్రకారం మనం ఫస్ట్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ముందు స్లైడ్లో నేను ఇచ్చిన ఫార్ములా ఇక్కడ రాయండి. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు ఒరిజినల్ కాస్ట్ లెస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఆ ఫార్ములా ఇక్కడ రాసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంతా 50,000, మళ్ళీ విడిగా రాసి మీకు చూపిస్తున్నాను. తర్వాత ఏమో ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ ఆర్ స్క్రాప్ వాల్యూ అనేది 5,000, ఇదిగోండి 5,000 ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ అనేది 10 years, ఇదిగో ఇక్కడ ఇచ్చాడు. ఆ 3 రాసుకున్నాము. ఇప్పుడు ఈ 3 అమౌంట్స్ మనము ఈ యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములాలో అప్లై చేద్దాం. అప్లై చేస్తే యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు ఒరిజినల్ కాస్ట్ అంటే 50,000, ఇక్కడ ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటే ఈ 5,000 ఇక్కడ వేసుకోవాలి, ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ అంటే 10 years వేసుకోవాలి. సో 50,000లోంచి 5,000 తీసేస్తే 45,000 వస్తుంది. 45,000ని 10తో డివైడ్ చేస్తే 4,500 వస్తుంది. ఇది మనకి యాన్యువల్ డిప్రిసియేషన్. అర్థమైందా? తర్వాత ఇప్పుడు మనం రేట్ ఆఫ్ డిప్రిసియేషన్కి వెళ్తున్నాం. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్కి ఇందాక చెప్పిన 2వ ఫార్ములా ఇక్కడ రాసుకున్నాము. రాసుకున్న తర్వాత ఇప్పుడు అప్లై చేద్దాం. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు యాన్యువల్ డిప్రిసియేషన్ అంటే 4,500 ఎక్కడొచ్చింది? దీ ముందు స్లైడ్లో మనం క్యాలిక్యులేట్ చేసాం 4,500, అది ఇక్కడ వేసుకున్నాము. 50,000 లెక్కలో మనకి ఇచ్చాడు, ద కాస్ట్ ఆఫ్ ది అసెట్ 50,000. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100 ఎక్కడ ఇవ్వాలా, కానీ పర్సంటేజ్ ఆర్ రేట్ అంటే ఖచ్చితంగా మనమే 100 వేసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 9% వస్తుంది. సో ఈ రకంగా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్లో కనుక లెక్క ఇస్తే ఈ రకంగా చేయాలి, దీనికి 2 మార్క్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం ఇంకా బాగా అర్థం కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి రివైండ్ చేసి ఒకసారి జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత ఇమీడియట్గా మీ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళండి. టెక్స్ట్ బుక్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేషను, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అర్థమవుతాయి. ఈ అర్థం అవడం వల్ల మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా 2కి 2 మార్కులు గ్యారెంటీగా వస్తాయి. నెక్స్ట్ స్లైడ్లో స్ట్రెయిట్ లైన్ మెథడ్లో ఇంకొక లెక్క మనం చెప్పుకుందాము. ఇక్కడ కూడా మనకి ఏంటంటే లెడ్జెస్ ప్రిపేర్ చేస్తాము, అలాగే జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాము. అవన్నీ కూడా ఒక్కసారి మీకు ఫస్ట్ ఇయర్లో చెప్పినవన్నీ బ్రష్ చేసి దాని తర్వాత మనం అది స్టార్ట్ చేద్దాము. సో ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ వస్తాయి, మీకు మిస్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కంపల్సరీగా కామెంట్ చేయండి, అర్థమైనా కామెంట్ చేయండి. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి. అప్పుడు ఈ డౌట్స్ అన్నీ నేను తీసుకుని మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియో తయారు చేసి మీకు చూపిస్తాను. సో మీరు హ్యాపీగా కంఫర్టబుల్గా నా వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్కి పబ్లిక్ ఎగ్జామ్లో 99 మార్క్స్ ఈజీగా తెచ్చుకుంటారు. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తోటి ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే కామెంట్ వాళ్ళకి షేర్ చేయండి.
ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో అంతా చెప్పచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియంలో చెప్తే చాలామందికి అర్థం కాదు. కాబట్టి ఇంగ్లీష్లో మొత్తం లెక్కిచ్చి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి 2 రకాలుగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. యువర్ మోహన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.